తెలుగు రాష్ట్రాల్లో భోగి పండుగ సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏలూరు జిల్లాలోని దెద్దులూరులోని శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ రావు ఆవు నెయ్యి భోగి పిడకలు వేసి భోగి మంటలు వెలిగించారు. రైతుల కష్టాలు తొలగిపోవాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. ఈ భోగి వేడుకల్లో గంగిరెద్దుల ఆటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. హరిదాసుల కీర్తనలు, భక్తి గీతాలతో గ్రామం అంతా ఆధ్యాత్మిక వాతావరణంతో మారిమోగింది. ఇళ్ల ముంగిట మహిళలు వేసిన రంగురంగుల ముగ్గులు సంక్రాంతి శోభను మరింత పెంచాయి. ఇక ఇదే విషయానికి సంబంధించి దుగ్గిరాల గ్రామస్తులతో మా ఏలూరు జిల్లా 6 టీవీ ప్రతినిధి సుమన్ ఫేస్ టు ఫేస్. తెలుగు ప్రజలు అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ ఏదైనా ఉంది అంటే అది సంక్రాంతి పండుగ అని చెప్పవచ్చు. అయితే మకర సంక్రాంతి ముందు రోజున జరిగేటువంటి ఈ రోజు భోగి అయితే జరుగుతూ ఉంది. భోగి రోజు ఉదయం తెల్లవారుజామున ఏదైతే దెందులూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి దుగ్గిరాల్లో చింతమనేని ప్రభాకర్ గారు, ఎమ్మెల్యే గారు ప్రభాకర్ గారి ఇంటి వద్ద అయితే భోగి మంటలు అయితే అత్యంత వైభవంగా చేయడం జరిగింది. అయితే గతంలో ఏవైతే పాత వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా ఈ భోగి మంటల్లో కాల్చివేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఈ నేటి నుండి నీటి కొత్తదనం అనేది చూపించబోతా ఉన్నారు. అయితే ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ స్థానికులు అయితే కొంతమంది ఉన్నారు, వారిని తెలుసుకుందాం. సార్, ఈ రోజు భోగి పండుగని ఇక్కడ చింతమనేని ప్రభాకర్ గారి ఇంటి వద్ద జరుపుకుంటా ఉన్నారు. అయితే ఈ రోజు ప్రత్యేకత ఏంటంటారు? నేను ఈ గ్రామంలో చింతమనేని ప్రసాద్ని. మా ఎమ్మెల్యే గారు గత 10 సంవత్సరములుగా యువకులకి పండగ విధానం అంతా తెలియజేసి వారి యొక్క సూచనలతో మా గ్రామ యువకులు, మా గ్రామ పెద్దలు, మా గ్రామం నుండి ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో ఉన్న ఆడపడుచుల్ని, బంధువుల్ని అందరినీ కూడా ఆహ్వానించి ఈ 3 రోజులు పండుగ ఐకమత్యంతో, అందరూ సోదరభావంతో, అందరూ బంధు ప్రేమతో వెలుగుతూ అందరం కలిసి సహబంతి భోజనం, గంగిరెద్దులాటల నుండి భోగి మంటల నుండి అన్ని కార్యక్రమాలు 3 రోజులు మా యువకులు నిర్ణయించిన ప్రకారంగా, వారు చెప్పిన విధానంగా మేము కూడా అందరం కలిసి 3 రోజులు 3 పూటల అందరం ఐకమత్యంగా పరిచయాలతో కష్ట సుఖాలు చెప్పుకుంటూ ఈ 4 రోజులు సంతోషంగా గడుపుతాం. మా ఎమ్మెల్యే గారు భోగి మంట రోజున మన రాష్ట్రంలో జరిగే అకృత్యాలని, అత్యాచారాలని, అరాచకాలని సంబంధించిన కొన్ని పేపర్స్ ఈ భోగి మంటలో ప్రతి సంవత్సరం ఆయన ఆ మంట ద్వారా వారికి ఉన్న మనస్సుని ఆ భోగి మంటలో తగలబెడటం జరుగుతుంది. ఈ సంవత్సరం 1,00,000 సంతకాలు దొంగ సంతకాలు, ఆ దొంగ సంతకాలు సంబంధించిన 1,00,00,000 సంతకాలు అని ఒక 100 మందితో కూర్చోబెట్టి, గదిలో కూర్చోబెట్టి సంతకాలు చేయించిన దొంగ సంతకాలు. ఆ దొంగ సంతకాలని పరీక్షిస్తే ఈ వైఎస్ఆర్సీపీ వారి యొక్క దొంగ విధానాలు ప్రజలందరికీ తెలుస్తూ ఈ సంతకాలను పరిశీలించవలసిందిగా మా దుగ్గిరాల గ్రామస్తులుగా మేమందరం గవర్నమెంట్ని కోరుచున్నాం. అయితే ఇది ప్రసాద్ గారు చెప్పినట్టు ఏదైతే తమ వేరే ప్రాంతాల్లో నివసిస్తూ వారు వృత్తిపరంగా ఎక్కడైతే ఉంటున్నారో వాళ్ళంతా కూడా సంవత్సర కాలం అంతా కూడా పనిచేసి ఈ రోజు అయితే సంక్రాంతి పర్వదినాన ఒక కుటుంబ సభ్యులంతా కూడా ఏకమై ఒకే చోట ఈ రోజు భోగి మంటల్లో భోగి కార్యక్రమాన్ని అయితే నిర్వహించబోతూ ఉన్నారు. అయితే ఏదైతే రైతులకు సంబంధించి పంటలు అయితే చేతికొచ్చిన దశకి అయితే చేతికొచ్చాయి. అయితే పంటల లాభాలు కూడా అధికంగా లభించాయి. అయితే రైతులు కూడా ప్రస్తుతం చూసుకున్నట్లయితే ధాన్యం ఏదైతే మిల్లర్లకు వేసిన వెంటనే 5 గంటల్లో కూడా పడిపోయిన సందర్భాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. అయితే ఈ ప్రభుత్వం ప్రస్తుతం నేటి నుంచి మంచిగా ముందుకు సాగుతా ఉందని చెప్పి, అభివృద్ధి పథంలో ముందుకు నడుస్తా ఉందని చెప్పి ప్రసాద్ గారు అయితే తెలియజేశారు. కెమెరా పర్సన్ శ్రీనుతో సుమన్ 6 టీవీ ఏలూరు జిల్లా.